వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. ఈరోజు నా బర్త్డే. చూడండి, నా బర్త్డేకి మా వాళ్ళు సర్ప్రైజ్. అసలు ఎవరు సర్ప్రైజ్ చేశారు, ఎవరు చేశారు అనేది ఈ బ్లాగ్లో చూడండి. సారీ, నా బర్త్డేని మా ఇద్దరు ఆడపడుచులు కలిసి సెలబ్రేషన్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కేక్ మీద చూడండి, నా యూట్యూబ్ ఛానల్ పేరు మంజు వ్లాగ్స్ ఉంటుంది కదా. సో నాకు తెచ్చిన కేక్ మీద కూడా అలాగే రాపిచ్చారు. సో నాకైతే ఇది స్పెషల్ బర్త్డే. అసలు నా ఇన్ని ఇయర్స్లో అయితే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోవడమే తప్ప, నాకు నా మ్యారేజ్ అయిన కాంచెల్లి మా వారు చేశారు. సో మా ఆడపడుచులు అయితే ఇదే ఫస్ట్ టైం. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఇక మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు నాకైతే కేక్ అయితే తినిపిస్తున్నారు. అసలు నా ఆనందం అయితే అసలు చెప్పలేను. అసలు ఇక అన్నయ్య, బావ, మా వాళ్ళు, మా ఫ్యామిలీ మొత్తం కలిసి నాకు ఇక 1 by 1 అయితే కేక్ అయితే తినిపించేశారు. ఎంతమందికి వస్తుంది చెప్పండి ఆడపడుచులు ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడం. వాళ్ళందరూటి మా ఆడపడుచులు ఇద్దరు నా కోసం కేకు, చికెన్ అవన్నీ అసలు నన్ను ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేశారు. నాకు వంటలు కూడా వాళ్ళే చేశారు. చాలా బాగా వంటలు చేశారు. ఇక మా వాళ్ళు చూడండి, ఒక్కొక్కరు కేక్ పెడితే రియాక్షన్, ఫోటో, వీడియో 2 తీసేసరికి ఫోటోకి వెళ్ళి చూడాలా, వీడియోకి వెళ్ళి చూడాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నాకైతే తినిపించేసి, ఇక మా నాన్నమ్మ వాళ్ళు కూడా నాకైతే కేక్ తినిపించేసి, వాళ్ళు నాకు చిన్నపిల్లలకు కనుక మనీ పెట్టినట్టు నేను కూడా వాళ్ళకి చిన్న పిల్లల అనుకొని నాకైతే వాళ్ళు మనీ కూడా ఇచ్చారు. ఇక ఫైనల్గా కేక్ కట్ చేసినాము. తను అయితే మా పెద్ద ఆడపడుచు, తను మా కోడలు. చూడండి, మా కోడలు అయితే కేక్ తింటా అని చెప్పి ఫస్టే పెట్టేసాము. సో చూడండి, మా కోడలు అయితే ఎంత క్యూట్గా ఉందో కదా. సెకండ్ అత్తమ్మ కాదు, 3వ స్థానంలో సెకండ్ అత్తమ్మ పెడుతుంది. ఫస్ట్ అత్తమ్మ ఎక్కడ పోయింది గోయిస్? దగ్గర నిలబడమ్మా, ఇంకేం కారణం లేదు. తను మా చిన్నత్తయ్య. వాళ్ళకి సింపుల్గా కేక్ పెడితే ఏమి బాగుంటుంది అని చెప్పేసి ఇక మా అత్తయ్య చూడండి నాకైతే కేక్ అయితే ఎలా పూసిందో. ఇక మా అత్తమ్మ పూసినాక వచ్చేసి మా పెద్ద ఆడపడుచు కూడా అయితే పూసింది చూడండి. తను మా పెద్ద అత్తయ్య. మా ఇంటికి మొత్తంలో తను పెద్ద కోడలు. చూడండి, మా అత్తయ్య స్మైల్ ఇట్లా వేసారు. ఆ తర్వాత మా నానమ్మ, నానమ్మ. మా నాన్నమ్మ కేక్ పెట్టడమే కాకుండా మనీ కూడా ఇచ్చింది. చూడండి, ఇక మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు కేక్ అయితే తినిపించుకుంటూ నాకైతే మొత్తం ఫేస్ మొత్తం అయితే పూసేది. తను మా పెద్ద మామయ్య. ఇక మా వాళ్ళు అయితే కేక్ తినిపించేసి ఇక ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు అయిపోద్ది, కేక్ తిందామా, ఫుడ్ తిందామా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక 1 by 1 అయితే పెట్టేశారు. ఇప్పుడు మా చిన్న ఆడపడుచు, ఈమె అండి మా చిన్న ఆడపడుచు. సో వీళ్ళిద్దరే నా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. ఈసారి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తినిపించేసి మొత్తం ఫేస్ మొత్తం అయితే పూసింది. ఇక చూడండి, ఇక మా తర్వాత మా నానమ్మ. ఇద్దరు నానమ్మలు అనుకుంటున్నారేమో, కాదండి, తనేమో మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ. నేను నానమ్మ అని పిలుస్తాను. ఈమె మా నాన్న వాళ్ళ అమ్మ, మా నానమ్మ. ఈమె ఇద్దరిని నానమ్మ అనే పిలుస్తాను. వీళ్ళైతే నన్ను అయితే ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేశారు. చిన్నపిల్లలకు కనుక చాక్లెట్ ఇస్తే మనీ ఎలా అయితే ఇస్తారో వీళ్ళు కూడా నాకు అలాగే ఇచ్చారు. డ్రెస్ కొనుక్కో, ఏమైనా కొనుక్కో అని ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తను మా చిన్నమరిది, చిన్నమరిది.
తను మా పెద్ద మామయ్య. మా వాళ్ళు అయితే కేక్ అయితే తినిపించేసాము. ఇక అందరికీ కేక్ అయితే తలా కొంచెం 1 పీస్ ఇచ్చేసి ఇక చూడండి మేము ఫైనల్గా అయితే గ్రూప్ ఫోటో దిగినాము. ఇందులో మా అత్తయ్య, నానమ్మ, మా చిన్నత్తయ్య, మా మరిది, మా చిన్న మరిది, మామయ్య, అన్న, అమ్మ, మా కోడలు, నేను. సో ఇందులో అయితే మా హస్బెండ్, మా నా కొడుకు, మా ఆయన అయితే లేరు, మా ఆయన ఫోటో తీసిండు. సో చూడండి ఇక మా చిన్ని తల్లి కేక్ తింటారు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో. ఇక కేక్ అయితే చాలా అయితే పంచి ఇచ్చేసాము. మీరే మంచిగా పడదా పక్కన మీరే మంచిగా పడదా పిడవుతున్నారు ఇప్పుడు అందరూ కేక్ అయితే తినేసాము. ఇక మేమైతే అన్నం తింటున్నాము. ఇక మా వాళ్ళకందరికీ అయితే వడ్డిచ్చేసాము. ఇదండి నా బర్త్డే వ్లాగ్. మా ఫ్యామిలీ మెంబర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక స్పెషల్గా మా ఇద్దరు ఆడపడుచులకి థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, మీరందరూ విష్ చేయండి. నా వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.